బాలమేళా వంటి కార్యక్రమాలు పిల్లల్లో సృజనాత్మకత, మేధస్సు పెంపొందించేందుకు ఎంతో దోహదపడతాయని సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్ తెలిపారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గురాలగుంది గ్రామంలోని 3 అంగన్వాడీ కేంద్రాలు సంయుక్తంగా నిర్వహించిన బాలమేళా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అందుతున్న పౌష్టికాహారాన్ని గర్భిణీలు, చిన్నారులకు సక్రమంగా అందించాలని సూచించారు. అలాగే 3 నుంచి 5 సంవత్సరాల్లో పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాల్లోనే చేర్పించాలని కోరారు. అంతకుముందు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలను తిలకించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ దివ్య, వార్డు సభ్యులు స్వాతి, విజయ, రాజు, సుజాత, రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ గుర్రాలగొండిలో బాలమేళా అనే కార్యక్రమం చేస్తున్నాము. అంగన్వాడీ టీచర్స్ అండ్ ఐసిడిఎస్ టీం నుంచి ఇది బాలమేళా అనేది అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి ఏమేమి నేర్పిస్తున్నామనే అవగాహన కార్యక్రమం. ఇక్కడ మా పిల్లలందరూ వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారో అవన్నీ ప్రదర్శిస్తారు. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 years లోపు పిల్లల్ని అంగన్వాడీలోనే ఉంచాలి. వాళ్ళకి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతులన్నీ ప్రజలు వినియోగించుకోవాలని అవగాహన కల్పించడానికి కార్యక్రమం చేస్తాం.